కల్పయత్యాత్మనాత్మానం ఆత్మదేవా స్వమాయయా స ఏవ బుధ్యతే భేదాన్ ఇతి వేదాంత నిశ్చయః. ఆత్మదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆత్మదేవుడనే తన మాయ చేత, అంటే తనని ఈయన ఈ రకంగా ఏ రకంగా కల్పించుకుంటున్నాడో, అంటే కల్పించుకుంటున్నాడు, తానే కల్పించుకుంటున్నాడు. ఎవరు? ఈ ఆత్మదేవుడైన ఈ తాను. ఎలాగా? మాయ చేత అని వాడే ఈ భేదాన్ని కూడా తెలుసుకుంటున్నాడు అని ఈ రకంగా వేదాంత నిశ్చయము అనే దానికి మనము భాష్యం చూస్తున్నాం. ఇప్పుడు నిన్న మనం చివరిలో ఏం చెప్పుకున్నాము? ఏదైతే మాయా అని చెప్పబడిందో ఆ మాయా అనేది నామరూపాత్మకమైన జగత్ అనే మాయ అవిద్య చేత తోస్తుంది అనేది ఇక్కడ సత్యమే ఉన్నది. దానికి తగ్గట్టుగానే భాష్య వాక్యాలు, అలాగే భగవద్గీత వాక్యాలు, అలాగే సురేశ్వరాచార్యుల యొక్క వాక్యాలు, ఎవరి యొక్క వాక్యాలు చూసినా ఈ రకంగా అవిద్య చేత మాయ తోస్తుంది అని చెప్పారు. అయితే ఇప్పటి వేదాంతులు మాయ వలన అవిద్య కలుగుతుందని చెప్పారు. మాయ ఈశ్వరుడికి ఉన్నది, మమ మాయ అన్నాడు కాబట్టి ఈశ్వరుడికి మాయ అని చెప్పారు. మాయ అంటే నామరూపాత్మకమైన జగత్తు. అంటే మమ మాయ దురచ్చయ అన్నాడు కాబట్టి నా మాయ అయిన జగత్తు, నామరూపాత్మకమైన జగత్ అనే ఈ మాయని ఎవరు దాటలేరు అని చెప్పాడు. అంటే ఎవరు దాటలేరు? ఎవరైతే ఆ యొక్క అవిద్య ఉంటుందో, అవిద్యతో కూడుకుంటారో అలాంటి ఈ మాయని దాటలేరు అని. అవిద్య చేత మాయ తోస్తుంది. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాయ చేత అవిద్య కలుగుతుంది అంటారు. ప్రపంచం అనేది నిత్యము. ప్రపంచం ఏదైతే ఉన్నదో ప్రపంచము ఈశ్వరుడి యొక్క సృష్టి. ఈశ్వరుడి సృష్టిలో జీవుడు పుట్టాడు, జీవుడికి అవిద్య ఉంది, ఆ ఈశ్వరుడికి మాయ ఉంది అంటారు. ఈశ్వరుడికి మాయ ఉంది అంటారు. అంటే ప్రపంచంలో నేను పుట్టానని వేదాంత విచారణ చేశారు కాబట్టి, ప్రపంచంలో నేను పుట్టానని వేదాంత విచారణ చేశారు కాబట్టి అక్కడ ప్రపంచం అనే మాయలో అవిద్యతో కూడుకుని జీవుడు ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ జీవత్వ భ్రాంతియే, జీవత్వమే అవిద్యా స్వరూపము అని మనం చెప్పాము. ఆ అవిద్య చేత జీవత్వముతో పాటు, జీవత్వం అంటే ఆ ప్రమాతృత్వముతో పాటు సకల చరాచరము ప్రపంచము తోచుచున్నది. ఈ అవిద్య తొలగిపోతే ప్రపంచము యొక్క భ్రాంతి తొలగిపోతుందని మనం చూపించాము. ఈ రకంగా నిన్నటి వరకు ఈ మాయ గురించి చెప్పుకుంటూ ఈ రకంగా ఏదైతే ఈ యొక్క మహామాయావి అయిన ఈ తానుని ఆత్మయే స్వరూపంగానే ఉంటూ తన మాయ చేత చూచువాడు, చూడబడేది, చూచుటాని విభాగం చేత ఈ ఆత్మ ఈ రకంగా చూస్తున్నప్పటికీ తాను విభక్తం కాక నిలిచి ఉన్నాడు. ఏ విభాగం లేకుండా చూచుట, చూడబడుట, చూచేది అనే విభాగం లేకుండా తనకు తానుగా ఉంటూ మూడు రూపాలుగా ఆయనే తోచుచున్నాడు. ఎందువల్ల? అలాంటి మాయచే తోచుచున్నాడు. ఎందువల్ల? అవిద్య చేత అని. ఈ రకంగా మాయ ఏదైతే ఉన్నదో మాయచే కల్పించిన భేదము, అయితే ఈ మాయ చేత కలిగించే భేదము ఏదైతే ఉందో ఆ భేదం కలిగిందా, ఉందా అంటే నిజంగా అజం అద్వైతం అయిన ఈ ఆత్మదేవుడికి అవిద్యా కల్పితము చేత నామరూపములకు తన తత్వము కంట అన్యంగా అనిర్వచనీయమైన మిథ్య అయిన ఆ ద్వైత ప్రపంచము ఏదైతే ఉన్నదో ఆ బీజభావము అది ఆత్మ యొక్క మాయ అని చెప్పాము. ఇంతవరకు మనం ఏం చెప్పాము? నిజంగా ఆత్మ మూడు రూపాలుగా అవ్వలేదు. ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? అజం అద్వైతం, ఎప్పుడు కూడా పుట్టుక లేనిది, అలాగే అద్వైతం రెండవది లేనిది. అలాంటి ఆత్మస్వరూపం ఈ తానునే స్వరూపం ఏదైతే ఉన్నదో అది అవిద్యా కల్పితము చేత ఈ తాను యొక్క స్వరూపము తెలియక నేను అని అనుకోవడం, తాను యొక్క స్వరూపమైన ఆత్మ యొక్క తత్వం తెలియక నేను అనుకోవడం అనే అవిద్యా కల్పితం చేత నామరూపాలు ఏవైతే ఉన్నాయో నామరూపాలు తనకంట అన్యంగా అవి అనిర్వచనీయంగా ఉన్నట్లుగా మిథ్యయైన ద్వైత ప్రపంచము ఈ బీజమంతా ఆత్మ యొక్క మాయ అని చెప్పబడింది అని అర్థం. అర్థమైంది కదా?
ఈ రకంగా చెప్పబడి, అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు, శ్వేతాశ్వేత ఉపనిషత్తులో కూడా ఈ రకంగా చూపించాడు. శ్వేతాశ్వేత ఉపనిషత్తులో మాయాంతు ప్రకృతిం విద్వాన్ మాయినంతు మహేశ్వరం, మాయాంతు ప్రకృతిం విద్వాన్ మాయినంతు మహేశ్వరం అంటే మాయాంతు ప్రకృతిం, ఆ మహేశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆత్మ, ఆ తాననే స్వరూపమైన ఆత్మ ఏదైతే ఉన్నదో అది మాయా కల్పితము చేత ఈ సర్వ జగత్తు నిండి ఉన్నది అని అర్థం. మాయా కల్పితము చేత అంటే తన స్వరూపము తెలియకపోవడం చేత. ఎందుకు తెలియటం లేదు? అవిద్య చేత. అవిద్య చేత ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపమే ఈ త్రిపుటి రూపకంగా ప్రమాత ప్రమాణము ప్రమేయమనే ఈ రకంగా త్రిపుటి రూపకంగా ఆ మాయా జగత్తు దీని అంతటినీ ఆ యొక్క ఈశ్వరుడే నిండి ఉన్నాడు అని అర్థం. ఈ రకంగా అందువల్ల ఈ మాయకి అతడే ఈశ్వరుడు అని చెప్పాడు ఇక్కడ. ఈ మాయకి అతడే ఈశ్వరుడు. అలాగే భగవద్గీతలో కూడా శ్వేతాశ్వేత ఉపనిషత్తు 4:10 ఇక భగవద్గీతలో సంభవామ్యాత్మమాయయా అని 4:6లో చూపించాడు. సంభవామ్యాత్మమాయయా అంటే నా మాయ చేత పుడుతున్నారు అని, నా మాయ చేత పుడుతున్నాను అని చెప్పాడు. అంటే నా మాయ చేత అంటే మాయ నా వశంలో ఉంచుకొని పుడుతున్నాను అంటే పుడుతున్నట్లుగా ఎవరు కనిపిస్తున్నాను? అవిద్య చేత ప్రపంచం ఉన్నది అనుకున్నవాడు, ప్రపంచము నిజము అనుకున్నవాడు, అలాంటి వాడికి నా మాయ చేత నేను పుడుతున్నట్టుగా అవతల వాడికి కనిపిస్తున్నాను. నేను పుడుతున్నట్టుగా కనిపిస్తున్నానంటే నా మాయ చేత, తెలియకపోవడం చేత అని ఈ రకంగా చూపించాం కదా. మేము ముందు కూడా ఏదో అంటే అబీజం అగ్రహణంతో ఆ బీజం ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఈ మాయా బీజం ఏదైతే ఉన్నదో అది ఆగమ ప్రకరణంలో మేము అగ్రహణముతో కూడుకున్నది అని చెప్పాము. అగ్రహణము అంటే తెలియకపోవడం అనే అగ్రహణంతో ఈ మాయా బీజము కూడుకుని ఉన్నది. ఎప్పుడు? సుషుప్తి అవస్థలో అక్కడ చెప్పాము. అదే ఏష యోని సర్వస్య ప్రభవాప్యయు భూతానాం. అక్కడ సుషుప్తి గురించి చెబుతూ 6వ మంత్రము ఈ యొక్క మాండూక్య ఉపనిషత్తులోనే 6వ మంత్రంలో ఏష యోని సర్వస్య ప్రభవాప్యయో హి భూతానాం అంటే అదే కారణమై ఉన్నది. చావు పుట్టుకకి ప్రళయానికి సర్వానికి కూడా అదే కారణమై ఉన్నది. ఏది? ఆ మాయాబీజమే కారణమై ఉన్నది అని మేము చూపించాం కదా. అక్కడ భాష్య ఆగమము చూపించింది, భాష్యకారు కూడా చూపించి ఉన్నారు. ఆ రకంగా ఇక్కడ అన్యదాగ్రహణాత్మకము ఏదైతే ఉన్నదో సుషుప్తి అగ్రహణ రూపకంగా మాయాబీజంగా తెలియకపోవడం చేత అలా అనిపిస్తుంది. అయితే ఆ రకంగా అనిపించడం చేత అన్యదాగ్రహణం కలుగుతుంది. అన్యదాగ్రహణం అంటే జాగ్రత్త స్వప్నము వేరుగా చూడడం. తెలియకపోవడం అనేది అగ్రహణ రూపకంగా సుషుప్తి కలిగి ఉంటే తెలియకపోవడము రెండు వేరుగా తెలుసుకోవడము ఏదైతే ఉన్నదో ఆ కార్యము వేరుగా తెలుసుకోవడం అనే కార్యం, తాడుగా తెలియకుండా పాముగా తెలుసుకోవడం అనే అన్యదాగ్రహణం అనే కార్యం కదా. ఆ కార్యానికి కారణం ఎవరు? తాడే కారణమై ఉన్నది అన్నట్లుగా అక్కడ ఈ మాయాబీజం అనే కారణం చేత ఈ కార్యరూపకంగా ఏదైతే అన్యథాగ్రహణం వేరుగా తెలుసుకోవడం, తప్పుగా తెలుసుకోవడం అనే విశ్వ తేజస రూప పాదద్వయాలు ఏవైతే ఉన్నాయో వైశ్వానరుడని తేజసుడని పాదద్వయం ఏదైతే ఉందో అది మేము ముందే చెప్పడం చేత దీనిని ముందే మేము ఈ యొక్క ఆగమ ప్రకరణంలో చూపించాం. అది అన్యథాగ్రహణము, ఇది అగ్రహణము. అగ్రహణం అంటే మాయాబీజము అని అర్థం. మాయాబీజము, అవిద్యా బీజము అని ఈ రకంగా జగద్బీజము అని అనేక రకాలుగా చెప్పాము. ఆ రకంగా ఆ వ్యాఖ్యానం ఏదైతుందో దాన్నే ఈ శ్లోకంలో స్వమాయయా అన్నాడు. ఈ దీంట్లో కూడా స్వమాయయా అని నా యొక్క మాయ చేత తన యొక్క మాయ చేత తన స్వరూపమైన ఆత్మ యొక్క మాయ చేతనే కల్పించబడింది. ఎవరు కల్పించారు ఈ జగత్ అంతటిని? తానే కల్పించుకున్నాడు. తానే వికల్పించుకున్నాడే కానీ తనకంట అన్యుడు వికల్పించుకోవడానికి ఇంకోటి లేనే లేదు.
ఎందువల్ల అద్వితీయుడు, అద్వితీయమే తప్ప రెండవది లేదు. ఈ కల్పన ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరి యందు జరిగింది అంటే తన యందే తానే తన మాయ చేత కల్పించబడింది అని. ఈ మాయ ఏదైతే ఉన్నదో అది ఆధ్యాత్మిక దృష్ట్యా, ఆధ్యాత్మిక దృష్టి అంటే దేహేంద్రియాల యొక్క ఆ యొక్క బుద్ధి దృష్టి ఏదైతే ఉందో ఆ బుద్ధి దృష్ట్యా, వ్యవహార దృష్ట్యా, ఆధ్యాత్మిక దృష్ట్యా అగ్రహణము తెలియకపోవడము అని చెప్పి బాహ్య దృష్ట్యా అప్పుడు ఆ అంతరమైన బుద్ధి యొక్క ఆ యొక్క బుద్ధి ఎలా వచ్చింది ఈ ప్రపంచము అని ఆధ్యాత్మిక దృష్ట్యా ఎప్పుడైతే బుద్ధి అలా అనుకుందో అప్పుడు బాహ్య దృష్ట్యా బయట కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని బట్టి ఈ మాయా బీజమే ఈ యొక్క బాహ్యమైన ప్రపంచానికి కారణమని ఈ రకంగా చెప్పాము అని. ఈ రకంగా ఆధ్యాత్మిక దృష్టి చేతనే ఇక్కడ కారికాకారులు కూడా 1 ఆగమ ప్రకరణంలో 11వ కారికలో కార్యకారణ బద్ధౌతౌ అని చూపించారు. ఏమని? ఈ విశ్వతేజస్సులు 2 ఏవైతే ఉన్నాయో విశ్వతేజస్సులు 2 కూడా కార్యబద్ధులు, కారణబద్ధులు అని. కార్యకారణబద్ధులు, కారణం అంటే అగ్రహణం. అగ్రహణం అనే నిద్ర 3 అవస్థల్లోనే ఉంది అని కదా చెప్పాడు కదా. కార్యము అంటే అన్యతాగ్రహణం అనేది మాత్రము జాగ్రత్త స్వప్నంలో మాత్రమే ఉన్నది. అలాంటి అన్యతాగ్రహణం అనే కార్యం ఏదైతే ఉన్నదో ఆ అన్యతాగ్రహణం అనే కార్యముతో పాటు అగ్రహణం అనే కారణం ఏదైతే ఉన్నదో రెండిటికి కలిగి విశ్వతేజస్సు బద్ధులై ఉన్నారు అని ఈ రకంగా చూపించాడు. చూపించి ఇంకా స్వప్న నిద్రాయుతావాజ్యౌ అని కూడా 1:14లో చూపించాడు. ఇప్పుడు విశ్వతేజస్సులు ఇద్దరు కూడా కలతో కూడిన నిద్ర కలవాళ్ళు అని చెప్పాడు కదా. 1:14లో విశ్వతేజస్సులు ఇద్దరు కూడా కలతో కూడిన నిద్ర కలవాళ్ళు అంటే అక్కడేంటి? నిద్ర అంటే తెలియకపోవడం, ఇద్దరికీ తెలియదు తన స్వరూపమైన తత్వము. ఆ తెలియకపోవడం అనే తత్వము ఎక్కడ ఆపాదించుకున్నాడు? సుషుప్తిలో. అక్కడ నేను హాయిగా నిద్రపోతున్నాను, సుషుప్తి నుంచి నేను మేలుకుంటున్నాను, కలగంటున్నానని అక్కడ సుషుప్తిని బీజంగా పెట్టుకుని కళా మెలకువ అనే దానిని తన స్వరూపమైన ఆత్మ అంటే అక్కడ బీజము తన స్వరూపమైన తానియందు బీజముగా పెట్టుకుని తననే అక్కడ విశ్వతేజస్సుని అన్యతాగ్రహణంగా ఏదైతే చూస్తున్నాడో ఈ రకంగా ఈ అన్యతాగ్రహణం అనే నిద్ర ఈ రెండిటికి ఉన్నది అని ఈ రకంగా చూపించుకుని వచ్చాడు. చూపిస్తూ అలాగే ఇక్కడ కూడా బాహ్య దృష్టి చేత మేము ఈ రకంగా చెప్పి ఉన్నాము అని ఇంతవరకు అవుతూ ఇక భాష చెప్పండి. రజ్వాదావివా సర్పాది స్వయమేవ చ తాన్ భుజ్యతే వేదాన్ తద్వత్ ఏవ ఇత్యేవం వేదాంత నిశ్చయః. రజ్వాదావివ సర్పాదీన్ స్వయమేవ చ తాన్ భుజ్యతే వేదాన్ తద్వత్ ఏవ ఇత్యేవం వేదాంత నిశ్చయ. ఇప్పుడు రజ్వాదుల యందు అంటే త్రాడు మొదలగు వాటి యందు, త్రాడు లేకపోతే ముచ్చుకు చిప్ప లేకపోతే ఎండమావి ఇత్యాదులు వాటి యందు సర్పాదుల వలె, సర్పము వెండి ఈ రకంగా నీరు ఈ రకంగా ఏ రకంగా రజ్వాదుల యందు సర్పాదుల వలె స్వయమేవ తాను భుజ్యతే రజ్వాదుల యందు సర్పాదుల వలె కల్పించినట్లుగా ఏదైతే కల్పిస్తున్నదో అది స్వయమేవ తన చేతనే స్వయమేవ అంటే తన చేతనే స్వయంగా అట్టి భేదాలు ఏవైతే ఉన్నాయో ఆ భేదాలన్నీ తానే తెలుసుకుంటున్నాడు. భుజ్యతే వేదాన్ తత్వతు ఏవ. అవన్నిటినీ ఎవరు తెలుసుకుంటున్నారు? ఎవరు ఎందుకు కల్పించబడింది అంటే తానే కల్పిస్తున్నాడని చెప్పాడు, అయిపోయింది. మరి ఎవరు తెలుసుకుంటున్నారు? భుజ్యతే ఎవరు తెలుసుకుంటున్నారని రెండో ప్రశ్నకి ఇక్కడ చెప్తున్నాడు.
తనచే స్వయంగా తానే తెలుసుకొనుచున్నాడు. రజ్వాదులు యందు సర్పాదులు ఏ రకంగా కల్పించబడ్డాయో ఆ సర్పాదులు తోచడానికి, సర్పాదులు తెలుగడానికి అన్నిటికీ తానే కారణమై ఉన్నాడు. తానే సర్పముగా కూడా తెలుసుకొనుచున్నాడు అని, అంతే కదా, తానే తెలుసుకొనుచున్నాడు. ఇచ్చేవం వేదాంత నిశ్చయ, ఈ రకంగా ఇదే వేదాంత నిశ్చయమై ఉన్నది అనేది భాష్యవాక్యం. అయితే ఇక్కడ జాగ్రత్త స్వప్నముల యొక్క భేదములు మనకేం చెప్పాడు ఈ వైచిత్య ప్రకరణంలో? జాగ్రత్త స్వప్నములు భేదాలు ఏవైతే ఉన్నాయో రెండూ సమానమే. జాగ్రత్తలో ఏ రకంగా అక్కడ ప్రయోజనమై ఉన్నాయో స్వప్నంలో కూడా ఆ రకంగా ప్రయోజనమై ఉన్నాయి. జాగ్రత్తలో దేశకాలాలు ఏ రకంగా కంటిన్యూటీ ఉన్నదో స్వప్న సమకాలంలో ఆ రకంగా దేశకాలాలు సమానంగా ఉన్నాయి. అందులో జాగ్రత్త స్వప్నము రెండు సమానమే అని వైచిత్యం అక్కడ చూపించాము. అయితే అద్వయాత్మని ఇంకా చూపించలేదు. ఈ వికల్పాలకి తానే వికల్పిస్తున్నాడని చెప్పాము. రెండోది ఈ తానే తెలుసుకుంటున్నాడని చెప్పాము. అయితే ఈ అద్వయాత్మని పూర్తిగా చూపించలేదు కాబట్టి ఈ కారికలో ఆ అద్వయాత్మని చూపించడానికి ఈ కారిక వచ్చింది. అయితే అద్వయాత్మని పూర్తిగా చూపించలేనప్పుడు ఈ అర్థాన్ని ఆక్షేపించి ఇక్కడ ప్రశ్న కూడా వచ్చింది. మీరు ఏమీ వికల్పించడానికి ఏమీ లేదు, తెలుసుకోవడానికి ఇంకొకటి లేడు అంటే నిరాత్మవాదం అయిపోతుంది, శూన్యవాదం అయిపోతుంది అని ఏదైతే వైనాసికులు అన్నారో ఆ రకంగా మీరు శూన్యవాదులు అయిపోతారని అక్కడ చూపించారు. అతను చూపించాల్సి వస్తున్నది. ఈ రకంగా ఏదైతే అయితే ఇక్కడ మనం ఏం చెప్పాము, ఏదైతే రెండు కూడా స్థానద్వయ భేదములు, స్థానద్వయము అంటే జాగ్రత్త స్వప్నం అనే స్థానములు, ఆ స్థానముల ద్వయము అక్కడ కూడా రెండు స్థానీలు, జాగ్రత్తలో ఉన్న స్థానము స్థాని, స్వప్నం అనే స్థానము లోపల ఉన్న స్థాని, ఈ రెండు భేదములు కూడా వైచిత్యము చెప్పేస్తే రెండు మిథ్యే అని చెప్తే ఇక్కడ శూన్యమే ప్రాప్తిస్తుంది. మరి ఎవరు మొత్తం అంతా శూన్యం అయిపోయింది కదా, అందువల్ల శూన్యమే ప్రాప్తిస్తుంది అని అపవాదం కలిగింది. కానీ ఇక్కడ స్థానద్వయము ఏదైతే ఉన్నదో ప్రవిభక్త భేద వ్యతిరేకం చేత, అంటే స్థానద్వయము రెండు విడదీసి రెండిటికి ఒకదానికి ఒకటి లింకు లేదు, వాసనారూపము కాదు, రెండు కూడా జాగ్రత్తే స్వప్నం అని రెండిటిని ఒకదానికొకటి ఏ రకంగా విడదీసి చూపించాము, అర్థాన్ని చూపించి ఉన్నాము. అయితే ఇక్కడ పరమార్థ తత్వం అనేది ఈ రెండిటిని చూడడానికి, ఈ రెండిటిని తెలుసుకోవడానికి ఏ అనుభవం ఒక జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదు, స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త లేదు. జాగ్రత్త స్వప్నములు రెండుటిని ఎవడైతే ఇంతవరకు జాగ్రత్త స్వప్నము రెండుటిని ఎవరైతే విచారించారో అలాంటి పరమార్థ తత్వాన్ని చూపించవలసిన పని ఉన్నది. కాబట్టి ఇక్కడ ఎవరైతే పని ఉంది కాబట్టి ఎవడైతే స్థానిగా ఉన్నాడో జాగ్రత్త అవస్థలో ఉన్న స్థాని లేదా స్వప్నావస్థలో ఉన్న స్థాని, ఆ స్థానంలో ఉన్న స్థాని ఎవడైతే ఉన్నాడో అతడు ఈ రకంగా ఉన్నాడని స్థాని, అక్కడున్న స్థానేమో అపూర్వాన్ని చూస్తాడు స్వప్నంలో, ఇక్కడున్న స్థానేమో ఇక్కడున్న బాహ్యమైన విషయాల్ని చూస్తాడు, ఇక్కడ అన్నీ ఇలా ఉన్నాయి అక్కడన్నా అలా ఉన్నాయి అని స్థాని యొక్క విషయాన్ని చెప్పడానికి ఈ కారికలు రాలేదు. స్థాని ఇలా ఉంటాడు, స్థాని యొక్క స్వరూపం ఇది, ఈ స్థాని అక్కడ లేడు, ఆ స్థాని ఇక్కడ లేడు అని రెండు స్థానులు కూడా ఒకటి ఉన్న చోట ఇంకో దగ్గర లేరు అని రెండు స్థానిల కోసం చెప్పడానికి ఈ ప్రకరణం రాలేదు. మరి ఎందుకు వచ్చింది? స్థానము స్థాని రెండు మారిపోతున్నాయి, రెండిటి కూడా విభజనిస్తున్నాయి, మార్పు చెందుతున్నాయి అని చెప్పడానికి రాకపోతే మరి ఎందుకు వచ్చింది అంటే ఏదైతే ఇక్కడ రెండు స్థానిలు ఏవైతే ఉన్నాయో చెప్పడానికి రాలేదు. అది కూడా స్థాని అంటే ఇక్కడ ప్రమాతృ రూపం, అర్థమవుతుందా? జాగ్రత్త స్థానం అని దానిలో స్థాని అంటే ప్రమాతృవు, ప్రమాత, ప్రమాణము, ప్రమేయము. అలాగే స్వప్నము స్థాని అంటే స్వప్నస్థాని అంటే ప్రమాతృవు. అలాగే ప్రమాతృ రూపముగా ఉన్న దానితో పాటు ప్రమేయ భేదము ఏదైతే కనిపిస్తుందంటే దృశ్య రాశి, సకల దృశ్య రాశి
ఎవరైతే ఈ దృశ్యరాశితో నేను అని పెట్టుకుని ప్రమాతృ, ఈ దృశ్యరాశితో నేను అని పెట్టుకుని నేను ఇట్టివాడిని అని పెట్టుకుని ఆ ప్రమాతృత్వముతో పాటు ప్రమేయమంతటినీ కూడా అక్కడ వైతిథ్యమని చెప్పాము, మిథ్య అని చెప్పాము. నేను మొదలుకొని ప్రపంచమంతా మిథ్య అని చెప్పాము. స్వప్నములో ఏ రకంగా నేను మొదలుకొని ప్రపంచమంతా మిథ్యయో, స్వప్నములో జాగ్రత్తలో కూడా నేను మొదలుకొని ప్రపంచమంతా వైతిథ్యము మిథ్య అని చెప్పాము. అయితే ఇక్కడ ఆ మార్పు చెందే ఆ విభజించే స్వరూపము, ఆ మార్పు చెందే ఆ ప్రమాతృత్వం యొక్క స్వరూపము, ప్రమాతృత్వం ఏదైతే ఉన్నదో దాని యొక్క స్వరూపము, ఈ రాకపోకలతో కూడుకున్న ప్రమాతృత్వాలు రెండు అవి సమానంగా ఉన్నాయని కూడా చూపించారు. ఒక దాంట్లో ఉండటం లేదు. వాటి యొక్క స్వరూపం ఎలా ఉన్నది? ఇంద్రియాలు, కరణాలు, బాహ్య ప్రపంచము రెండు సమానంగా ఉన్నాయి, రెండు వ్యభిచరిస్తున్నాయని చూపించారు. అయితే ఇక్కడ స్వప్న జాగ్రత్త ప్రమాతలు కూడా, స్వప్నము జాగ్రత్త అనే ప్రమాతములు కూడా ఒకదానికి ఇంకొకటి ఉండటం లేదని చెప్పాము కదా. ఒక దానిలో ఇంకొకటి స్వప్న జాగ్రత్త ప్రమాతలు కూడా ఇంకొక దాంట్లో ఉండటం లేదు. ఈ ప్రమాత అందులోకి వెళ్ళటం లేదు, ఆ ప్రమాత ఇందులోకి రావటం లేదు. అలా వచ్చిందంటే ఎలా దోషమో చెప్తున్నాం. జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నములు అంటే కుదరదు. ఇందులో స్వప్నము యొక్క వాసనలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో జాగ్రత్త యొక్క వాసనలే స్వప్నము అంటే జాగ్రత్త యొక్క కారణమవుతుంది, స్వప్నము కార్యమవుతుంది. కానీ ఒక్కొక్కసారి స్వప్నము కూడా కార్యమవుతూ ఉంటుంది కదా. పులి మీద పడినప్పుడు ఆ భయము, కల్పనలు అన్నీ కూడా జాగ్రత్తలో కలిగి ఉంటాయి. అంటే అప్పుడు స్వప్నము ఈ జాగ్రత్తలో ఉన్న శరీరాదులకి మనస్సుకి కలిగే భయం ఏదైతే ఉన్నదో స్వప్నము కారణమైనది. అదే కార్యకారణాలు ఒకదానికి ఒకటి కార్యకారణాలు చెప్పడానికి కూడా అవకాశం లేదని రెండిటి యొక్క భేదము కూడా ప్రమాతృత్వ భేదాన్ని చూపించాను. అందువల్ల మరి ఈ భేదాలు ఎవరు తెలుసుకుంటున్నాడు అనేది ఇప్పుడు ప్రశ్న. కరెక్టే, ఇన్ని చూపించారు. రెండు ప్రమాతృత్వాలు వేరు వేరే అని చూపించారు. రెండిటికి సంబంధం లేదని చూపించారు. అయితే ఈ ప్రమాతృలు ఈ భేదాలు స్థానీయ స్థానములతో కూడుకున్న జాగ్రత్త స్వప్నం అనే భేదాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరు తెలుసుకుంటున్నాడు? తెలుసుకునేవాడు ఎవడు? వాటిని ఎవడు వికల్పిస్తున్నాడు? వికల్పించేవాడు ఎవడు అని ఒకానొక వికల్పాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకున్నవాడు కానీ స్వప్నద్వయము కంట అన్యంగా ఈ యొక్క ఒకానొక వికల్పాన్ని తెలుసుకున్నవాడు ఉన్నాడని చెప్పడం కానీ, లేకపోతే ఈ స్వప్న స్థానద్వయం అంటే జాగ్రత్త స్వప్నం అనే స్థానద్వయంకి వేరుగా ఎవడు ఈ విభక్తం చేస్తున్నాడని కానీ చెప్పకపోతే శూన్యమే అవుతుంది అని అర్థం. ఎవరు ఈ రెండింటిని విభక్తం చేస్తున్నాడు? జాగ్రత్తలో ఉన్న ప్రపంచము స్వప్నములో లేదు, స్వప్నములో ఉన్న ప్రపంచము జాగ్రత్తలో లేదు. జాగ్రత్త అంటే జాగ్రత్తతో పాటు నేను అనే ప్రమాతృత్వంతో కూడా తొలగిస్తున్నారు. అలాగే స్వప్నము అంటే స్వప్నముతో పాటు ఉన్న ప్రమాతృత్వాన్ని కూడా తొలగిస్తున్నారు. రెండు విభక్తాన్ని చేస్తున్నవాడు ఎవడు? రెండింటిని తెలుసుకున్నవాడు ఎవడు? ఈ రెండు ఒక దాంట్లో ఒకటి లేవు చెప్పేవాడు ఎవడు? ఎవడు విభక్తం చేస్తున్నాడు అంటే అలాంటి అయితే అవి ఒకవేళ ఆ వికల్పాలు కానీ జరిగితే వికల్పాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో, జాగ్రత్తలో ఉన్న వికల్పము స్వప్నములో లేదు, స్వప్నములో ఉన్న వికల్పము జాగ్రత్తలో లేదు, అలాంటి రెండు వికల్పాలని ఎవడైతే తెలుసుకుంటున్నాడో ఆ తెలుసుకున్నవాడే రెండిటికి ఆశ్రయమా అనేది గొప్ప ప్రశ్న. అయితే ఈ రెండు వికల్పాలకి జాగ్రత్త స్వప్నము రెండు వికల్పాలకి అతడే ఆశ్రయమై ఉన్నాడా? తెలుసుకున్నవాడే ఆశ్రయం ఉన్నాడా? ఆ ఆశ్రయం అంటే ఎవరు? శూన్యమా లేకపోతే ఎవరు? జీవుడా? ఎవరు ఆశ్రయము అనేది ఇక్కడ ప్రశ్న. అందువలన రెండు కూడా ఏవైతే ఉన్నాయో జాగ్రత్త స్వప్నం అనే స్థానద్వయాలు రెండు మిథ్య అయితే ఇక నీవు చెప్పింది ఏదైతే ఉందో అది వైనాసికుల మతము అయిపోతుంది. వైనాసికులు అంటే శూన్య మతము అయిపోతుంది. రెండు మిథ్య అని చెప్తే ఇందులో రెండిటిలో ఉన్న రెండు ప్రపంచాలు, రెండు ప్రపంచాలతో పాటు ప్రమాతృత్వాన్ని కూడా తొలగిస్తున్నారు. ప్రమాతే లేకపోతే ఇంకా చూచుట అనేది దేంతో తొలగుతుంది? ప్రమాత అంటే జీవుడు అనుకోండి, ప్రమాతృవు
ఇక్కడ అతడే లేకపోతే ఈ జాగ్రత్త ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తకి సంబంధించిన వాడు, స్వప్న ప్రమాతం స్వప్న సంబంధించిన వాడు, అక్కడ ప్రపంచంతో పాటు ఆ ప్రమాతృత్వం కూడా తొలగిపోతే ఇంకా వికల్పించేవాడెవడు, తెలుసుకునేవాడెవడు, ఏ రకంగా ఇది జరుగుతుంది? అందులో శూన్యమే అయిపోతుంది అని చెప్తే ఆ ఆక్షేపాన్ని తొలగించడానికి, ఇక్కడ పరిహరించడానికి మేము చెబుతున్నాం. ఏంటంటే ఇక్కడ చెప్పవలసింది ఏమిటి అంటే జాగ్రత్త స్థానము జాగ్రత్త స్థాని, స్వప్న స్థానము స్వప్న స్థాని అని జాగ్రత్త స్వప్నము అని ఇంతవరకు ఏదైతే వివేచించి చూపించామో ఆ స్థాన ద్వయం అయితే ఆ స్థాని ద్వయం ఈ రెండింటిని ఏదైతే చూస్తున్నామో అది సాక్షి అనే ఒక ఆలంబన చేతనే తెలుసుకుంటున్నాము. సాక్షి అంటే అనుభవము. ఒకానొక అనుభవం చేత జాగ్రత్తలో ఉన్న నేనుతో పాటు ప్రపంచము, స్వప్నములో ఉన్న నేనుతో పాటు ప్రపంచము, ఈ రెండు ప్రపంచాన్ని ఒకానొక అనుభవం చేత తెలుసుకుంటున్నాము. ఆ అనుభవం చేతనే విచారించాము. ఏమని? జాగ్రత్తలో ఉన్న నేనుతో పాటు ప్రపంచము స్వప్నములో లేదు, స్వప్నములో నేనుతో పాటు ప్రపంచము జాగ్రత్తలో లేదని రెండు ప్రపంచాలు నేనుతో పాటు తొలగించుట, ఉండుట, వ్యభిచరించుట రెండు కూడా ఒకానొక అనుభవంతో తెలుసుకుంటున్నాం. ఆ అనుభవమే సాక్షి స్వరూపమై ఉన్నది. రెండిటికి ఈ సాక్షియే ఆధారమై ఉన్నది అని మేము చూపించాము. ఆ రకంగానే ఇక్కడ ఉపనిషత్తుల్లో కూడా, కఠోపనిషత్తులో కూడా 2:1-4 అనే కఠోపనిషత్తులో కూడా చెప్పబడింది. స్వప్నాంతం జాగ్రత్తాంతం చో ఉభౌ ఏనాను పశ్యతి మహాంతం విభుమాత్మానం మత్వాధీరో నశోచతి అని ఈ రకంగా కఠోపనిషత్తులో కూడా చెప్పబడింది. స్వప్నాంతం జాగ్రత్తాంతం, స్వప్నమంతటిని జాగ్రత్త అంతటిని అంటే అర్థం ఏమిటి? స్వప్నమంతటిని అంటే జాగ్రత్త అంతటిని అంటే అక్కడ జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము త్రిపుటి. అయితే ప్రమాత, ప్రమాణము, ప్రమేయము త్రిపుటి అనే ప్రమేయము అంటే ప్రపంచము, ప్రమాణములు అంటే ఆ ప్రపంచాన్ని చూసే ఇంద్రియాలు, ఇంద్రియాలను వాడుకునేవాడు ప్రమాత అంటే నేను జీవుణ్ణి అంటాం కదా. అలాంటి నేనుతో పాటు నాకు ఉన్న ఇంద్రియాలు, ఇంద్రియాలతో పాటు ప్రపంచము, ఈ మూడు తో కలిపి జాగ్రత్తాంతం ప్రపంచము, ప్రపంచముతో పాటు నేను, నా యందు మెలకువ, మెలకువలో ప్రపంచము కదా. మెలకువలో ప్రపంచం అంటే ప్రపంచంలో నేనుతో పాటు సకలము అనే జాగ్రత్తాంతము. అలాగే స్వప్నము అంటే స్వప్నము, స్వప్నముతో పాటు నేనుతో పాటు ప్రపంచము అనే స్వప్నాంతము. ఈ రెండింటినీ జాగ్రత్తాంతం, స్వప్నాంతం, జాగ్రత్తాంతం చ ఉభౌ ఆ రెండింటినీ ఎవడైతే ఏనాను పశ్చతి, ఎవడైతే తెలుసుకునుచున్నాడో, ఎవడైతే చూస్తున్నాడో, ఎవడైతే ఎరుగుతున్నాడో అని, ఎవడైతే ఎరుగుతున్నాడో, ఎవడైతే తెలియచున్నాడో, ఎవడైతే చూస్తున్నాడో అలాంటి వాడు మహాంతం విభువాత్మానం. అలాంటి వాడు ఎవడైతే ఉన్నాడో మహావిభువైన ఆత్మ. మహావిభు అంటే రెండు అవస్థలకి కూడా చూచేవాడు, అతనే రెండిటికంటా మహత్తు, గొప్పవాడు అని అర్థం. అలాంటి గొప్ప వాడు ఎవడైతే ఉన్నాడో ఈ తానుని ఆత్మ, వాడిని తెలుసుకున్నవాడు వాడే ధీరుడు. నా శోచతి, శోకించడు. శోకములు సుఖములు సమస్తము ఎక్కడున్నాయి? జాగ్రత్తకి సంబంధించిన ప్రత్యయాలు, స్వప్నానికి సంబంధించిన ప్రత్యయాలు. స్వప్నములో ఉన్న సుఖదుఖాలు జాగ్రత్తలో లేవు, జాగ్రత్తలో ఉన్న సుఖదుఖాలు స్వప్నంలో లేవు. రెండు సుఖదుఖాదులతో కూడుకున్న జాగ్రత్త, స్వప్నము అనే రెండు ప్రపంచమనే మూటల్ని, ప్రపంచములనే మూటలు, స్వప్నము జాగ్రత్త అనే రెండు మూటల్ని, రెండిటిని ఏ సాక్షితో తెలుసుకుంటున్నాడో ఆ సాక్షి మహత్తు, గొప్పవాడు. దానిని తెలుసుకున్న వాడికి ఆ లోపల ఉన్న సుఖదుఖాదులతోటి ఎట్టి సంబంధము లేనివాడు, వాడికి సుఖదుఖాదులు లేడు. ఎవరు? ఆ ధీరుడు, ఆ బుద్ధిమంతుడు అని ఈ రకంగా చూపించాడు. చూపించి ఇప్పుడు దీని అర్థం ఏమిటి? ఏదైతే ఈ స్వయం ప్రకాశ ఆత్మ ఉన్నదో అంటే ఈ సాక్షి అనే ఆత్మ, ఈ అనుభవం అనే ఆత్మ, పేర్లు మారుస్తున్నానని రూపాలు మారిపోకండి. ఇక్కడ ఆత్మ అన్నా, సాక్షి అన్నా, అనుభవం అన్నా ఒకటే.
ఇక్కడ ఏదైతే రెండు అవస్థలు జాగ్రత్త స్వప్నము రెండిటిని ఎవడైతే తెలుసుకుంటున్నాడో, ఎవడి యొక్క స్వరూపము చేత స్వయం ప్రకాశమైన ఎవడి యొక్క స్వరూపమై చేత సాక్షి అయి ఆత్మయై ఉన్నాడో, అదే ఈ స్థానద్వయం అనే రెండు అవస్థల వికల్పానికి ఆశ్రయమై ఉన్నాడు. అంతేగాని నిరాస్పదం కాదు. అతడే ఈ రెండు అవస్థలకి ఆస్పదమై ఉన్నాడు, ఆశ్రయమై ఉన్నాడు అని చెప్పి ఇక్కడ దానికోసమే మేము చూపిస్తున్నాము. ఎందువల్లంటే ప్రాణాది భేదములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని చేతనే వికల్పించబడుతున్నాయి. దేని చేత? తాను అనే సాక్షి అనుభవం దేనితో తెలుసుకుంటున్నామో ఆ తెలుసుకునేవాడి చేతనే వికల్పించబడ్డాయి. ఎవడో వికల్పిస్తే వీడు తెలుసుకుంటున్నాడని కాదు, వికల్పించేవాడు తానే, తెలుసుకునేవాడు తానే. జాగ్రత్త స్వప్నములు రెండు వికల్పము తన ఎంతే జరుగుతుంది, తానే వికల్పాలకి కారణమై ఉన్నాడు. ప్రభవాప్యహో ఈ భూతానం, సకల ప్రాణులకి తానే వికల్పాలకి కారణమై ఉన్నాడు. ఆ వికల్పాలు రెండింటినీ తెలుసుకోవడానికి ఈ తానే కారణమై ఉన్నాడు. అందువల్ల ఈ ప్రాణ భేదములు అంటే సకల ప్రాణుల యొక్క భేదములతో కూడుకునే అన్ని ఏవైతే వికల్పించబడుతున్నాయో ఆ వికల్పబడుతున్నవన్నీ కూడా ఆ తాను చేతనే, తన స్వరూపమైన ఆత్మ చేతనే అని. ఎలాగా? రజ్వాదుల యందు సర్పాదుల వలె. తాడు కారణమై ఉన్నది, సర్పము కార్యమై ఉన్నది అని అర్థం. తాడు కారణమై ఉన్నది, సర్పము కార్యమై ఉన్నది అంటే ఇక్కడ తాడే కారణమై ఉన్నది సర్పము అంటే తాడే సర్పముగా తోచుచున్నది కదా. అలాగే ఈ తాననే స్వరూపమే ఈ రకంగా వికల్పము చేత జాగ్రత్త స్వప్నములుగా తోచుచున్నది. తెలుసుకునేవాడు తానే అని చెబుతూ నిత్య తెలివి స్వరూపం అవడం చేత ఈ సాక్షి, ఈ ఆత్మ, ఈ తాననేవాడు నిత్య తెలివి స్వరూపుడై ఉన్నాడు. జాగ్రత్తలో ఉన్న తెలివి జాగ్రత్తకి కట్టుబడి ఉన్నది, స్వప్నములో ఉన్న తెలివి స్వప్నానికి కట్టుబడి ఉన్నది. ఆ తెలివి ఎవరిది? బుద్ధి తెలివి. ఆ రెండు బుద్ధులకి కూడా ఆవల ఉన్న స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ సాక్షి యొక్క తెలివి స్వరూపము, ఎరుక స్వరూపము, అది నిత్య ఎరుక స్వరూపమై ఉండడం చేత అవస్థలు మారుతున్నా ఆ తెలివి స్వరూపం ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు మార్పు చెందక నిత్యము నిత్య తెలివి స్వరూపం అవడం చేత ఆ భేదాలనే వాటిని అతడే తెలుసుకుంటున్నాడు. ఆ భేదాన్ని అతనే తెలుసుకుంటున్నాడు. ఏ రకంగా తెలుసుకుంటున్నాడు అంటే, ఒకడు గాఢాంధకారంలో కటిక చీకటిలో ఒక దూరంగా పడి ఉన్న తాడు ఏదైతే ఉన్నదో, దూరంగా పడి ఉన్న తాడు, ఆ చీకటిలో తాడు అని తెలియక పాముని వికల్పించుకుంటున్నాడు. వాడు పాము అని భయపడుతున్నాడు. అలాంటి పాము అని భయపడుతున్న వాడిని చూచి ఆ మార్గంలో పోతున్నవాడు ఇంకొకడు అక్కడికి వచ్చి తన చేతిలో ఉన్న టార్చ్ లైటు అక్కడికి వేసి అక్కడ దానిని చక్కగా పరిశీలించి ఇది పాము కాదు తాడే అని గుర్తించి, ఎవడైతే పాము అని భయపడుతున్నాడో, నాయనా అది పాము కాదు తాడే అని చెబుతున్నాడు. నాయనా అది పాము అని భయపడుతుంటే, నాయనా అది తాడే అంటే వాడు ఒక లబ్బై కొడతాడు. పాము అని చేస్తుంటే నువ్వు తాడే అని ఇంకో వాడు చెప్తావేంటి అని. అందులో అప్పుడు ఏం చెప్పాలి? నేతిని చెప్పాలి. ఇది కాదు చెప్పాలి. నువ్వు ఏదైతే పాము అనుకుంటున్నావో ఆ పాము కాదు నాయనా, పాము కాదు అని చెప్పాలి కదా. ఆ పాము కాదు అని చూపించాలి. ఆ రకంగా పాము యొక్క వికల్పాన్ని తొలగించడానికి అది తాడు అని అక్కడ బోధ చేస్తాడు కదా. ఈ పాము కాదు అంటే ఉన్నది తాడే అని ఈ రకంగా బోధ చేస్తాడు. కానీ ఇక్కడ సర్పం అనే వికల్పము ఇక్కడ చిన్న యుక్తితోటి చూపిస్తున్నాం. ఏంటంటే ఇక్కడ సర్పం అనే వికల్పము కలిగిన సమకాలంలో అది సర్పం కాదు, అంతే కదా. ఎప్పుడైతే సర్పం అనే తాడు యందు వికల్పం కలిగిందో, భ్రాంతి సమయంలో కూడా అది సర్పం కాదు.
అది పాము కాదు. రజ్జువని సర్పం కాదు కదా, రజ్జువు అది తాడే అని బోధ జరిగే సమకాలంలో, అప్పుడు ఎవరైతే ఆ బోధ జరిగే సమకాలంలో ఇది పాము కాదు ఇది తాడే ఉన్నది అన్నప్పుడు ఇది పాము అనుకున్నది బుద్ధియే, ఆ వికల్పానికి కారణం. అలాగే పాము కాదు తాడే అని తెలుసుకున్నది బుద్ధియే. అంటే ఇక్కడ తెలియకపోవట అనే దానికి తెలుసుకునే అనే బుద్ధికి రెండిటికి అది సాక్షి స్వరూపమే నిలిచి ఉన్నది. రెండు బుద్ధులకి అది సాక్షి స్వరూపమే నిలిచి ఉన్నది. ఇది ఈక్షిత స్వరూపమని మాండిక్య రహస్య వివృత్తిలో వాడారు. ఈక్షిత స్వరూపం అంటే ఇక సాక్షి స్వరూపము అని అర్థం. అంటే ఈ రకంగా ఇక్కడ పాము అని ఆరోపించుకునే బుద్ధి, ఆ బుద్ధికి కూడా ఆ బుద్ధి అది పాము అని ఏదైతే బుద్ధి వికల్పించబడిందో ఆ బుద్ధికి పాము కాదు అని తెలిసినప్పుడు ఇది పాము కాదని ఆ బుద్ధికి కదా, ఆ బుద్ధికి రెండింటికి అది సాక్షి ఉన్నది. అంటే అర్థం ఏమిటి? తాడులో పాము పుట్టలేదు, బుద్ధిలో పాము ఉన్నది. అవిద్య ఎక్కడ ఉన్నది? అవిద్య తన బుద్ధిలో ఉన్నది. ఏమిటి? తప్పు తెలివి. అవిద్య అంటే తప్పు తెలివి. ఇంద్రియాల్లో అవిద్య లేదు, ఇంద్రియాల్లో అవిద్య లేదు. అవిద్య ఎక్కడ ఉన్నది? తన బుద్ధిలో ఉన్నది. ఇక్కడ విషయం చూసినప్పుడు ఇంద్రియాలు స్పష్టంగా చూడడం అనేది వాడికి ఇంద్రియాలు ఇది బాగున్నది, కానీ బుద్ధిలో పాము ఉన్నది. తాడు చూడగానే బుద్ధి పాముని చూపించింది, పాముని చూపించింది. అప్పుడు ఆ బుద్ధి పాముగా చూస్తున్నప్పుడు కూడా ఆ బుద్ధికి తాను సాక్షిగా ఉన్నాడు. ఇది పాము కాదు తాడే తెలిసినప్పుడు ఆ బుద్ధిలో పాము తొలగిన సమకాలంలో కూడా అతను సాక్షి స్వరూపుడై ఉన్నాడు కదా. బుద్ధి యొక్క తప్పు తెలివికి, బుద్ధి యొక్క ఆ యథార్థ తెలివికి రెండిటికి తాను సాక్షి అయి ఉన్నాడు, తాను సాక్షి అయి ఉన్నాడు కదా.